నేనెళ్ళిపోతున్నా నా లోకము ఎముడొచ్చాడమ్మా నా కోసము. అయ్యా కొడుకా యాదగిరి, ఉన్నన్ని రోజులు నేను చూసుకున్నాను బిడ్డ, నీవు పెద్దకైనా అని చూసినావు బిడ్డ, కానీ నా ప్రాణం వదులుతున్నా బిడ్డ. యాదయ్య యాదగిరి, నేనెళ్ళిపోతున్నా నా లోకము ఎముడొచ్చాడయ్యా నా కోసము. 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 అయ్యా దుఃఖమంతా పడిన ఏమి లాభము, గడువైపోయిందంట నా కోసము. ఏది పొందుకున్నా ఏమి లాభము, గడువైపోయిందంట నా కోసము. ఓ జీవమా, ఓ మాయా జీవమా, ఓ జీవమా, ఓ మాయా జీవమా, ఓ జీవమా, వెళ్ళిపోయేటి జీవమా. ఓ జీవమా, వెళ్ళిపోయేటి జీవమా. అన్న, నా తల్లి భాగ్యమ్మ ప్రాణం వదులుతున్నప్పుడు నవమాసాలు మోసిన, కని పెంచి పెద్ద చేసిన అన్న యాదగిరిని గాని, శ్రీనివాసుని గాని, కృష్ణని గాని, రవిని గాని, మరి సునీతమ్మని గాని, ఆ యొక్క ప్రాణం వదులుతున్నప్పుడు 5 మంది బిడ్డలకు ప్రాణం పోసింది. కాబట్టి చివరిసారిగా మీ అమ్మ మీతో ఏమి చెప్పాలనుకుంటుంది అంటే, అయ్యా నవమాసాలు నిన్ను మోసాను, నా గర్భ తొట్టెలలో ఊయలలూగాను. నవమాసాలు నిన్నుల మోసాను, నా గర్భ తొట్టెలలో ఊయలలూగాను. నవమాసాలు నిన్ను మోసాను, నా గర్భ తొట్టెలలో ఊయలలూగాను. కొన ఊపిరితో మీ ప్రాణాలు గంటిని, కొన ఊపిరితో మీ ప్రాణాలు గంటిని, కొన ఊపిరితో మీ ప్రాణాలు గంటిని. ఆ పదముల నుంచి మిమ్ముల ఆదుకుంటిని. కొన ఊపిరితో మీ ప్రాణాలు గంటిని, ఆ పదముల నుంచి ఆదుకుంటిని. తీరిపోయింది అమ్మ నాన్నల రుణము. అయ్యా కొడుకులు బిడ్డలు, తీరిపోయింది కన్న పేరు రుణము. నా కొడుకు యాదగిరి నీవు భద్రము. తీరిపోయింది కన్న పేరు రుణము, నా కొడుక యాదగిరి నీవు బయలము. కోడల అరుణమ్మ కొడుకు భద్రము. నేనెళ్ళిపోతున్నా నా లోకము, కొడల నా రెండో కొడల శ్రీనివాసు నీవు బయలము. నేనెళ్ళిపోతున్నా
మన పెళ్లి బంధము అయ్యా వెంకయ్య తీరిపోయింది భార్య భర్తల బంధము నా భర్త వెంకయ్య నీవు ఎక్కడా తీరిపోయింది భార్య భర్తల బంధము నా భర్త వెంకయ్య నీవు ఎక్కడా భర్త వెంకయ్య నీవు ఎక్కడా
కూడా ఎంత సత్యమో చనిపోవడం కూడా అంతే సత్యము. మరి ప్రాణం పోతున్నప్పుడు తన సావు తనకు కనిపిస్తున్నప్పుడు మరి ప్రతి మనిషికి ఒక ఆశ పుడుతుంది. ఏం ఆశ పుడుతుందంటే మనం ఉన్నన్ని రోజులు ఎంత సంపాదించినా మన ఎమ్మడైతే రాదు. మరి మా సావు, నా సావు ఎవరు చేస్తారు, నా సావు ఎట్లా చేస్తారు అన్న ఆశ ప్రతి మనిషికి పుడుతుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారము మరి తల్లో తండ్రో అన్ననో తమ్ముడో చనిపోతే ఆ ఇంట్లోని ఆడపిల్లలు, తన కడుపున పుట్టిన పెళ్ళైన ఆడపిల్లలు, అదేవిధంగా అన్నదమ్ముల ఆడపిల్లలు ఆ సాగు చేసే భాగ్యం దక్కుతుంది. కాబట్టి మరి తన కడుపులో కూడా సుజాతమ్మ పుట్టింది, తన పెళ్లి తాను చేసింది, మరి అల్లుడు ముత్యాలు కూడా ఉన్నాడు. మరి ఆ సాగు ఏ చేస్తారని ఆశపడుతూ వెళ్ళిపోతుంది. ఏ విధంగా వెళ్ళిపోతుంది అంటే అమ్మా, నా బంధుమిత్రులు అనుకుంటాం, కానీ ఎవ్వరు చివరిసారిగా ఎమ్మడి ఎవ్వరు పోలేరు కూడా. అది జీవిత నిజ సత్యము. మరి మనందరికీ ఆ తల్లి భాగ్యమ్మ ప్రాణం పోతున్నప్పుడు ఈ భూమి మీద ఉన్న మనందరికీ ఏమని చెప్పాలనుకుంటుంది అంటే, అయ్యా మట్టి కుండలో మన శరీరములు, వాటిపైన మనకెందుకు మమకారాలు, మట్టి కుండలో మన శరీరములు, వాటిపైన మనకెందుకు మమకారాలు, మట్టి కుండలో మన శరీరములు, వాటిపైన మనకెందుకు మమకారాలు, పగిలిపోతే మట్టిలో మనము సమానము, పగిలిపోతే మట్టిలో మనము సమానము, పగిలిపోతే మట్టిలో మనము సమానము, పోక తప్పదెవ్వరికైనా శ్మశానము, పగిలిపోతే మట్టిలో మనము సమానము, పోక తప్పదెవ్వరికైనా శ్మశానము. పూజాల దాసుడి మదిలో విచారము, గురుదేవుల రామకృష్ణ భావము,
దేవుడొచ్చాడయ్యా నా కోసము. बोलो सतगुरु महाराज की जय, बोलो माता पिता गुरुदैवानी की जय।